విజయ్ టీవీకే పార్టీ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు కూడా కాలేదు. కానీ క్యాంపెయిన్స్తో గ్రౌండ్ లెవెల్లో తిరిగి ఫస్ట్ ఎలక్షన్స్లోనే 100+ సీట్స్ గెలిచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు, హిస్టరీ క్రియేట్ చేశాడు. అపోజిషన్లో డిఎంకే పార్టీ 67 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ, 6 times గవర్నమెంట్ని ఫామ్ చేసిన పార్టీని ఓడియడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. రూలింగ్ సీఎంని ఆయన ఓన్ కాన్స్టిట్యుయెన్సీలో ఛాలెంజ్ చేసి వాళ్ళ క్యాండిడేట్ని డిఫీట్ చేసే లెవెల్కి తీసుకున్నాడు. అది కూడా పీక్ నెగిటివిటీలో. పర్సనల్ ఇష్యూస్ అవ్వచ్చు, క్రిటిసిజం అవ్వచ్చు, ట్రోల్స్ అవ్వచ్చు, సినిమా ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, ఇంత నెగిటివిటీలో కూడా ఇన్ని ఉన్నా కూడా నిలబడ్డాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే విజయ్ మైండ్ సెట్. అందుకే క్రౌడ్ కాదు, అదొక సునామీలా క్రియేట్ అయ్యి ఆయన గెలుపుకి దారితీసింది. There are so many other animals in the forest, but there will be one lion, even if it is single. He will be the king of the jungle. అని ఉత్తిగా చెప్పలే విజయ్ స్టేట్మెంట్. సపోర్ట్ ఉన్నా లేకపోయినా రియల్ లీడర్ రైజ్ అవుతాడు, హిస్టరీ క్రియేట్ చేస్తాడు.